పాస్ట్ అభినయ్ దర్శన్ పైన దాడి జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేను నమ్మదురా, అడుగు తిరు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం చింతపల్లి మండలం నీరుతోటపాలెం దగ్గర దాడి జరిగింది. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదు నేతాజీ ఖాయమేగా. సంథింగ్ రాంగ్. నో. దాడి జరగకపోయినా జరిగినట్టు, దెబ్బ తగలకపోయినా తగిలినట్టు, రక్తం కారకపోయినా కారినట్టు పక్కాగా ప్లాన్ చేసి షూట్ చేశాడు. నా పేరు వసంత కుమార్ అండి. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ చెప్పాడు. మాకు కోటరా ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. హాస్పిటల్ బెడ్ పై కూడా ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ ఇరగదీశాడు. భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఎందుకు అడుగు తింటానిక? ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, నాయకులు వాళ్ళే కాబట్టి తిరగేస్తారు, మా మీదకి నెడతారని నేను ముందే గెస్ చేశాను. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈ రోజు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే. వీడెవడండి బాబు? ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అతడే ప్లాన్ చేసి అతడే దాడి చేయించుకొని ఆసుపత్రి బెడ్ పై పడుకొని సీన్ ను ఓ రేంజ్ లో రక్త కట్టించిన అభినయ్ను లాక్కెళ్లి బొక్కలో పడేశారు పోలీసులు. A few minutes later. ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ తో పాటు అటాక్ డ్రామాలో కీ రోల్ ప్లే చేసిన 7 అనుచరులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గాయపడిన గ్రామ సింహాన్ని ఈడ్చుకొని పోతున్న పోలీసులు. నిజంగా మంచి మనసున్నోడైతే ఏం చేస్తాడంటే, అభినయ్ దర్శన్ పాస్టరే, క్రైస్తవుడే, ఫోన్ పే పెట్టాడా, డబ్బులు వస్తున్నాయా, రానిలే, బాగుపడతాడు, బాగుపడినిలే, మనోడే కదా, అది మంచిది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నాకు ఎమర్జెన్సీ నీడ్ కారు, 3 లక్షలు డౌన్ పేమెంట్ కడితే కారు కూడా మాట్లాడుకుని పెట్టుకున్నావు. 3 లక్షలు డౌన్ పేమెంట్ పెడితే 7 సీటర్ అది కూడా వస్తుంది. 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లేక గత 3 నెలల నుంచి అలా వెయిట్ చేస్తున్నా, తీసుకుందాం. ఇప్పుడు ఎవడైనా 3 లక్షలు ఇస్తే ఈ రోజే కొనేస్తా కారు. ఫోన్ పే, గూగుల్ పే నంబర్స్ కి చాలా సపోర్ట్ చేయాలి. దాదాపుగా 2.5 lakhs వరకు సపోర్ట్ వచ్చింది. ప్రజల డబ్బు మీద నడవడం తప్పు కాదు కదా. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా ఇడు? నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, అడిగే నాకు ఇచ్చే జనానికి ఇబ్బంది లేనప్పుడు మధ్యలో మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఓర్వలేనితనం అని. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు.
నిందితులు మాట్లాడుకున్న ఆడియోలు ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోలీసులకు చిక్కాయి. ఉండిగడ్డ దాటిన తర్వాత మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. నాటకం ఏంటి ఇదంతా నాటకం? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్ అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ డ్రైవరా నన్ను ఒకడు మోసం చేయడమా? వినబడింది. కాలుండ తొక్క తప్పేక మీద. నేను చర్చి కడితే నా చర్చి బయట పెట్టే ఫస్ట్ బోర్డు ఏంటో తెలుసా? చెప్పు చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు చెప్పు. లీవ్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అవుట్ సైడ్. మీ బతుకుల్ని పాడు చేసే ఫోన్లేమో జోబీలో ఉంటాయి, కాళ్ళకు పాదాలకి రక్షణ ఇచ్చే చెప్పులేమో బయట ఉంటాయి. అబ్బో ఈడు మనకంటే ఎరుపులో ఉన్నాడు. ఫస్ట్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అభినయ్, దర్శన్ లీలలు మొత్తం కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. కట్టుకున్న భార్యను వేధించి ఆమె పేరు మీద భారీగా అప్పులు చేసి ఆ డబ్బుని తన సినిమాలకి, తన విలాసాలకు ఖర్చు చేశారట అభినయ్. ఇంత నువ్వు మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. నేను మారిపోయాను, చాలా చక్కటునైనాను, శుద్ధపూసనైనా అని చెప్పి మళ్ళీ ఆ భార్య దగ్గరకు వచ్చి మళ్ళీ నమ్మించి పాస్టర్ అవతారం ఎత్తాడట అభినయ్. ప్రభు నిన్నటి వరకు పాప ప్రయాణం చేస్తున్న నన్ను ఈరోజు మీకోసం పరమ పవిత్రుని చేసి పంపాడు. ఇక విజయనగరంలో పాస్టర్ గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహితర సంబంధం కూడా ఉందట. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోని. 2021 మే 15న యువతిని తీసుకొని రహస్యంగా పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడట. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? నా పాదయాత్రకి మీరు మద్దతు తెలపండి. ఇది మా కోసం చేస్తున్నాడు కదా, మా క్రైస్తవ సమాజం కోసం ఒక క్రైస్తవుడు చేస్తున్నటువంటి ప్రయాస కదా అని మీరు చేతులు చాపి గుప్పిళ్ళు విప్పి ధారాళంగా మీ స్తోమత కొలది సహాయం అందించండి. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. సో నేను ఎందుకు ఓపెన్ గా మిమ్మల్ని అడుగుతున్నా అంటే, నా శక్తి అయిపోయింది, నా బలం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే, వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా సరే, యంగ్స్టర్స్ అయినా పర్లేదు, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళైనా పర్లేదు, గుప్పిల్లి విప్పి దారాలను సపోర్ట్ చేయండి. మీ బతుకులు తేడా బతుకులా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి